నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను పద్మ. ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో పెద్ద కదలికలైతే చోటు చేసుకున్నాయి. నిఫ్టీ 50 24,539కి పడిపోయి 173 పాయింట్లు అయితే నష్టపోయింది. అలాగే సెన్సెక్స్ 80,203కి తగ్గి 583 పాయింట్లు తగ్గుదలైతే చూపించింది. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు, అమెరికా కొత్త టారిఫ్ల ప్రభావం మార్కెట్ పైన కనిపిస్తోంది. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ఇక మరిన్ని వివరాలు అలాగే ఈ మార్పులు మ్యూచువల్ ఫండ్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పిఎఫ్పి ప్రభు మన్నెంపాటి. ఇప్పుడు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. గ్లోబల్ హాలిడేస్ ఉంటే అన్నిటిలోని సమానంగా మార్పులు చేర్పులు కనిపిస్తాయి. అదే లోకల్ హాలిడే అయితే ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అంటారు? అవునండి, ఎందుకంటే గ్లోబల్ హాలిడేస్ అప్పుడు మార్కెట్ కంటిన్యూషన్ ఆ రోజు సెలవు వచ్చినప్పుడు మనకేం పెద్ద తెలియదు. అదే లోకల్ హాలిడే అయితే మనకు కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ డే ఇప్పుడు నిన్న మనకు హాలిడే అంటే మొన్న నైట్ యుఎస్ మార్కెట్స్ కనుక ప్లస్ ఉండి నిన్న నైట్ మళ్ళీ మైనస్కి వచ్చింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ మనకి మళ్ళీ మైనస్కే ఎఫెక్ట్ వస్తుంది. అదే కొంచెం ఆ ట్రెండ్ కంటిన్యూషన్ కాకుండా వాళ్ళు రివర్స్ అయినప్పుడు మనకు కూడా కొంచెం నెగిటివ్ ఉంటుంది. మ్యాక్సిమం 90% మనం గ్లోబల్కి అటాచ్ అయి ఉంటాం. అప్పుడప్పుడు మార్కెట్ డిటాచ్ అవుతూ ఉంటుంది. ఆ లోకల్ హాలిడే అయినప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంటుందండి జనరల్గా. ఆ ఎఫెక్ట్ అంటే మైన్యూట్, పెద్ద 0.1%, 0.2% అట్లా మైన్యూట్ ఉంటుంది. బట్ ఆ ట్రెండింగ్ అనేది కొంచెం ఇదవుతుంది, వాళ్ళని ఫాలో అవుతాం కాబట్టి. అవునండి. ఓకే, సెప్టెంబర్ సిరీస్ సార్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? నెగిటివ్ అండి. 24,869 దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు 24,500, 600 రేంజ్లో ఉన్నాం. ఇవాళ పాజిటివ్గా ఉండాలంటే 24,600 కొంచెం పైన క్లోజ్ అయితే మనకి ఇది ప్లస్ లాస్ట్ 1 hour ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సిరీస్ క్లోజ్ అయిపోతుంది, నెగిటివ్లో క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ సిరీస్ వాళ్ళు కంటిన్యూషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఎక్కడికి అంటే షార్ట్కి వెళ్తారా, బైకి వెళ్తారా, బై సైడ్ వెళ్తారా ఇంపార్టెంట్. సో బై చేసినప్పుడు మార్కెట్ కొంచెం యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే మళ్ళీ షార్ట్స్ కనుక కంటిన్యూ చేస్తే అది కొంచెం మార్కెట్ మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్సే ఉంటుంది. ఏది ఏమైనా ట్రంప్ ట్రెమర్స్ అనేది ఎంతవరకు అంటే కరెక్ట్గా ఎండ్ పాయింట్ ఇంతవరకు వచ్చి ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటుంది అని చెప్పలేం. సో ఇంకా లాస్ట్ టైం కూడా మనకి 24,100 నుంచి 26,277 ఆల్ టైమ్ హై కంటిన్యూస్గా పెరిగాం. సో ఇప్పుడు కొంచెం ఇదవుతుంది అంటే 2 times అట్లా చిన్న వచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ అంతవరకు రావచ్చా అంటే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చెప్పలేం ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందని. అంటే అదర్ పారామీటర్స్ మనకి బాగానే ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ ఇది ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది, ఎంతవరకు పోవచ్చు అనేది ఇంకా కొంచెం డౌన్ సైడ్ వాసన ఇంకా ఉంది. ఇంకా కొంచెం కిందకి రావచ్చు. 24,100 నుంచి 200 వరకు అక్కడ ఎక్కడో చోట అక్కడ. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఆర్డర్స్ అక్కడ ఉంటాయి. సో వాళ్ళు అక్కడి నుంచి బయింగ్ క్యాన్సిల్ చేసుకోరు, లాస్ట్ ఉన్నాయి అలానే ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి ఆ రేంజ్లో ఏమన్నా యూటర్న్ తీసుకుంటుందా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. కరెక్ట్గా తీసుకుంటుందని మనం చెప్పలేం. ఓకే, సో అక్కడ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రేంజ్ కనుక కట్టదు. ఇప్పుడు 24,000 కట్ అయింది అనుకోండి, 23,800 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. అట్లా మన సపోర్ట్ లెవెల్ తీసుకుంటూ మార్కెట్ని మనకు ఒక అవగాహన చేసుకుంటూ ఎక్కడ కొనుక్కోవాలి, ఎంత కొనుక్కోవాలి అని కొంచెం కొనుక్కునే వాళ్ళు కూడా కొంచెం చూసి కొనుక్కుంటే బెస్ట్. 1-2 days చూసి. జిఎస్టీ కౌన్సిల్ మీట్ కూడా ఉంది. సో 4th tier నుంచి 2 tierకి వచ్చాము. 2 tierలో 5%, 18% చేశారు. ఆ ఎఫెక్ట్ ఏ వాటి మీద పడతాయి, ఎక్కువ ఉన్నాయి 28%, 18% వచ్చినాయి ఏంటి అనేది క్లారిటీ మనకి ఫస్ట్ వీక్లో సెకండ్ తర్వాత మీటింగ్ ఉంది జిఎస్టీ కౌన్సిల్. ప్లస్ ఇంకోటి ఏంటి, దివాళీకి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు దివాళీ దాకా ఇంప్లిమెంట్ చేస్తే అందరు ఇప్పుడే ఎందుకు కొంటారు కదా. సో అప్పుడు దాకా వెయిట్ చేస్తారు. సో జిఎస్టీ కౌన్సిల్లో దీన్ని ఏమన్నా న్యూస్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏమన్నా చెప్తారా అనేది కొంచెం ఉంది. ఆ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, అన్ని కొనుక్కునే ఛాన్స్ అన్ని తగ్గుతాయి కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ అన్నీ తగ్గుతాయి. సో అప్పుడు పర్చేసింగ్ పెరుగుతుంది. సో అప్పుడు మార్కెట్లో రొటేషన్ అవుతుంది, కన్జంప్షన్ అవుతుంది. కాబట్టి కొంచెం పాజిటివ్. ప్లస్ ఫెస్టివల్ సీజను స్టార్ట్ అయినాయి. సో అది మనం మనసులో పెట్టుకోవాలండి. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. విజయవాడ నుంచి రాజేష్ గారు నమస్తే అండి. హలో రాజేష్ గారు. హలో, నమస్తే అండి. మాట్లాడండి ప్రభు గారితో. సార్ ఇది గెయిల్ చేస్తున్నాయి సార్, అంటే 210, 220 వేస్తుంది, 172 ఉంది ఇప్పుడు. గెయిలా? గెయిల్ అండి. ఓకే, పాయింట్ అంటే ఫ్రెష్ బయింగ్ కొనాలి మీరు. ఫ్రెష్ బయింగే కదా.
ఫ్రెష్ బయింగ్ సార్. 172 అంటే కొంచెం లెవెల్స్ ఇప్పుడు వినే ఉంటారు కదా, కొంచెం ఆ లెవెల్స్ కొంచెం డౌన్ సైడ్ ఉన్న ఇది కొంచెం 170 రేంజ్లో కొంచెం సపోర్ట్ ఉంది అక్కడ. 170 కనుక కట్ అయితే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ ఎక్కడండి దాదాపుగా మీకు 153 అంటే అంతవరకు వెళ్ళకపోయినా మీకు 165 to 160 రేంజ్లో కొంచెం సపోర్ట్ ఉంది. మార్కెట్కి ఏదైనా కొంచెం పాజిటివ్ వచ్చి ఇదైనా లాంగ్ హోల్డింగ్ అయితే కొనుక్కోవచ్చు. మీరు కొనుక్కున్న దాంట్లో ఒక 50 అనుకున్నారు అనుకోండి, 25 కొనుక్కోండి అట్లా. ఎందుకంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది ఒక్కోసారి. మనం ఈ లెవెల్ అనుకుంటాం, ఈ లెవెల్ కంటే ఒక్కొక్కసారి కిందకి రాకపోయినా అక్కడి నుంచి యూటర్న్ తీసుకున్నప్పుడు ఇబ్బంది పడతాం. కాబట్టి ఒక 50% అన్న కొనుక్కొని 50% ఇంకా కింద కొనుక్కుంటే బెస్ట్ జనరల్గా. ఎందుకంటే మ్యాక్సిమం పడిపోయింది, మార్కెట్ పడింది. ఎక్కడ చోట యూటర్న్ తీసుకోవాలి, పాజిటివ్ ట్రిగర్ కోసం మార్కెట్ చూస్తోంది. ఏ పాజిటివ్ ట్రిగర్ ఏమొస్తుంది, జిఎస్టీ కౌన్సిల్ కావచ్చు, లేదా జీడిపి నెక్స్ట్ ఉంది మనకి నెక్స్ట్ మంత్లో సిరీస్ నెక్స్ట్ ఇప్పుడు సెప్టెంబర్ అవుతుంది కదా, ఆ సిరీస్లో రావచ్చు. ఆ సిరీస్లో జీడిపి ఉంది కాబట్టి అది ఏమైనా పాజిటివ్ వస్తుందా, అట్లా ఇంకా అదర్ పారామీటర్స్ ఏమైనా పాజిటివ్ వచ్చినప్పుడు మనకి కొంచెం మార్కెట్ కొంచెం పాజిటివ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా డౌన్ లెవెల్ ఉంది కాబట్టి ఏదైనా కొంచెం కిందకు వచ్చినా అక్కడి నుంచి యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉండే ఛాన్స్లే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఏం పడకపోవచ్చు విపరీతంగా. ఇప్పటిదాకా 24,000 కంటే అంతకు మించి 24,000 మించి కట్ కాకపోవచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్గా ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉన్నాం, ఇండియా స్ట్రాంగ్ ఉంది, సో మనం భయపడాల్సిన పని లేదు. ఈ రీట్రేస్మెంట్ అవకాశం ఎవరైనా అందిపుచ్చుకోవాలి. సో ఈ టైంలో ఇట్లా బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కానీ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్లో ఏ పడ్డాయని చూసుకొని అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. మీ సెలక్షన్ బాగానే ఉంది. సో మీకు ఏదైనా 181 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటుంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ హై ఇది దాదాపుగా 240, అక్కడి నుంచి డౌన్ కన్సాలిడేషన్ అవుతానే ఉంది. సో నెక్స్ట్ మీకు లాంగ్ టర్మ్ అయితే కొనుక్కోండి, డెఫినెట్గా ఏం పర్వాలేదు. ఓకే, మరొక కాల్ ఉన్నారు సార్, తీసుకుందాం. విజయవాడ నుంచి రాఘవ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి, ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. అది నేను లాస్ట్ ఇయర్ గిటాకర్, తేజస్ నెట్వర్క్, బీటెక్ ఇండియా RVNL తీసుకున్నాను సార్. ఓకే, ఇప్పటికి ఒక 50% లాస్లో ఉన్నాను సార్. ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా సరే ఫండమెంటల్స్ లేనివి మామూలుగా ఇంకా డౌట్ చిన్న స్క్రిప్ట్స్ తక్కువ వస్తున్నాయి అలాంటివి కాకుండా ఫండమెంటల్స్ ఉన్నాయి, కన్సిస్టెంట్గా రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్, అలాంటి కంపెనీస్ మీరు చెప్పిన కంపెనీస్ అన్నీ బాగున్నాయి. మార్కెట్ ట్రెండింగ్ డౌన్లో ఉంది కాబట్టి లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు. తేజస్ నెట్వర్క్ కూడా బాగా పడిపోయిందండి, అంతకుముందు బాగా పెరిగింది, 594 నడుస్తుంది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ దాదాపుగా నవంబర్ నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషనే నడుస్తుంది. ఎప్పుడైతే మీకు 690 క్రాస్ అయిందో అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం ఆ హై అంటే మీకు నవంబర్లో ఎంతండి, దాదాపుగా మీకు 1400 నుంచి పడుతోంది. సో అక్కడ వరకు రాకపోయినా ఈ రేంజ్ నుంచి దాటినప్పుడు 900-950 దాకా రావచ్చు, అది చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏదైనా లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు. మంచి స్క్రిప్ట్స్ అయితే మీరు యావరేజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే 15 to 20%, అంటే మీన్ యావరేజ్ మనకి మార్కెట్ యూటర్న్ తీసుకున్నప్పుడు తొందరగా ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే తక్కువలో అనుకోండి, ఒకవేళ ఇంకా పడినా మనకు కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి. సో యావరేజ్ చేసేటప్పుడు డిఫరెన్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మనకి మార్కెట్ తీసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. సో ఇలా చేయండి. లాస్ట్లో అయితే అమ్మాల్సిన పని లేదు సార్, మీ స్క్రిప్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, హోల్డ్ చేయండి. సో డెఫినెట్గా తేజస్ మటుకు బాగా డౌన్ ఉంది, మిగతాయి కొంచెం పర్వాలేదు. సో మార్కెట్ టర్న్ అవుతున్నప్పుడు ఇవి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందామండి. జగిత్యాల నుంచి వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, ప్రభు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది MSTC ఇండెక్స్ టీసీయా? MSTC ఓకే. ఒకటి DLF, ఓకే. రిలయన్స్. ఇది దాదాపు 20 years ఎగ్జిట్ రమ్మంటారా ఉండమంటారా లాంగ్ టర్మ్? రిలయన్స్ పర్వాలేదు సార్ లాంగ్ టర్మ్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో నెక్స్ట్ నుంచి నెక్స్ట్ వాళ్ళు ఏజిఎంలో లాస్ట్ ఏజిఎంలో కూడా నెక్స్ట్ ఏజిఎం దగ్గరలోనే ఉంది, మేబీ నెక్స్ట్ వీకే ఉన్నట్టుంది. సో డెఫినెట్గా మీకు ఏజిఎంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేశాము, సో డెఫినెట్గా నెక్స్ట్ 5 years పెట్టుకుంటే ఇప్పుడున్న రేటుకి డబల్ కూడా కావచ్చు అన్నారు. రిలయన్స్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత MSTC అన్నారు. MSTC ఎంతలోకి ఉన్నారు? 470 నడుస్తుంది, వాళ్ళు 6% పెరిగిందండి. సో ఈ కామర్స్ది. సో ఇది డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది, ఇది కూడా కొంచెం మీరు 550
నుంచి అంటే 500 నుంచి 530 ఆ రేంజ్లో కనుక క్రాస్ అవుతుంటే కొంచెం మనకి 650 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది హోల్డ్ చేసుకోండి సార్. డిఎల్ఎఫ్ ఒక్క నిమిషం. డిఎల్ఎఫ్ ఏ రేట్లో కొన్నారు? నేను అప్పుడు 480కి తీసుకున్నాను. 480కి తీసుకున్నాను. 480 తర్వాత డౌన్ అయ్యారు, 90 రూపీస్ కూడా వచ్చింది. డిఎల్ఎఫ్ లిమిటెడ్ 751 నడుస్తుందండి ఇప్పుడు. డిఎల్ఎఫ్ సార్ 780 ఉంది. డిఎల్ఎఫ్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్దే కదా. రియల్ ఎస్టేట్ 751 రూపీస్ నడుస్తుంది ఇవాళ, 0.5% డౌన్. అదే సార్ దాన్ని ఎగ్జిట్ అమౌంట్ నేను 480లో తీసుకున్నా. 480 అంటే జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎప్పుడైనా సరే కొంత పర్సెంటేజ్ ఎప్పుడు 50% మినిమం అన్నా లేదా 70% బుక్ చేసుకున్నప్పుడు ఏ స్క్రిప్ట్ అయినా కంటిన్యూషన్ ఉండదు, అది రీట్రేస్మెంట్ అవుతాయి. ఏదైనా న్యూస్ వచ్చినా కానీ, గ్లోబల్ న్యూస్ నెగిటివ్గా వచ్చినప్పుడు, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు మార్కెట్ అయినా స్క్రిప్ట్ అయినా కంటిన్యూస్గా వన్ సైడ్ ఉండదు, కిందకి డౌన్ సైడ్ వన్ సైడ్ ఉండదు. అంటే రీట్రేస్మెంట్ అవి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాఫిట్ అనేది కొంత పర్సెంటేజ్ బుక్ చేసుకుంటూ మళ్ళీ ఆ స్క్రిప్ట్ మీద ఆ రేంజ్ బౌండ్స్ మనకి గ్రిప్ ఉంటే లోవర్ లెవెల్స్లో రీఎంటర్ అవుతూ హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ పడుతుంది అనుకున్నప్పుడు మనం సెల్ చేసుకొని కింద తీసుకోవచ్చు. లేదా లాంగ్ హోల్డింగ్ అనుకుంటే పెట్టుకుంటే, జస్ట్ లాంగ్ హోల్డింగ్ పెట్టుకున్న దానికంటే రీషఫుల్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ మోర్ రిటర్న్స్. అది కొంచెం మనం అబ్జర్వ్ చేయాలి. కాకపోతే ఏంటంటే మనం ఆ లెవెల్స్ లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు మనం మళ్ళీ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. సో ఆ మిస్ అవ్వకుండా ఆ గ్రిప్ పెట్టుకుంటే డెఫినెట్గా రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు చేస్తూ ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. కనీసం 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కింద కొనుక్కోవటం మంచిదండి ఎప్పుడైనా కానీ. ఓకే రైట్, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శివశంకర్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం, మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు థ్యాంక్ యూ అండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే శివశంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా. ఓకే సార్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈ మన బిహెచ్ఎల్ షేర్స్ ఉన్నాయి సార్ మాకు. బిఎస్సి ఓకే. అయితే దానికి ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు హోల్డ్ చేయాలా లేకపోతే కొనమంటారా? ఇది నేను చెప్పేది ఇప్పుడు రికమెండేషన్ కాదు, కానీ జనరల్గా మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు గుర్తుపెట్టుకోండి. ఆ స్క్రిప్ట్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడల్లా ఎన్ఎస్సి, బిఎస్సి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, క్యాంప్స్ ఈ ఐదు కూడా ఆ స్క్రిప్ట్స్ ఎప్పుడైనా పడ్డప్పుడు మనం లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు కొంత పర్సంటేజ్ 100 అంటే ఒక 5 పడినప్పుడల్లా, లేకపోతే 1000 అనుకుంటే 50 అట్లా అక్రూడ్ చేసుకుంటా ఉంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం సిడిఎస్ఎల్ లిస్ట్ అయిన తర్వాత చూసాం ఎట్లా ఉందో. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ మొన్న చూసాం, అది కూడా ఎట్లా పరిస్థితి అనేది. సో ఎన్ఎస్సి కూడా డిసెంబర్ లోపల లిస్ట్ కావచ్చు. ఈ అన్నీ కూడా లిస్ట్ అయిన తర్వాత మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు ఈ స్క్రిప్ట్స్ ఎప్పుడైనా సరే రీట్రేస్మెంట్ అయినప్పుడు కానీ, న్యూస్ వల్ల, గ్లోబల్ న్యూస్ వల్ల నెగిటివ్ వచ్చినప్పుడు కిందకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా పికప్ చేసుకునే షేర్సే మనకి ఉండవలసిన షేర్లు. ఇది బిఎస్సి కూడా కొనుక్కోండి సార్, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రభు గారు ఎల్ఐసి షేరు అండ్ విమటా ల్యాబ్స్ గురించి చెప్పండి, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి కార్పొరేషన్ అండి. ఎల్ఐసి కార్పొరేషన్ ఓకే. 880 నడుస్తుంది. జనరల్గా ఇష్యూ రేట్ దరిదాపు అక్కడే ఉంది అప్పటి నుంచి. కొంచెం మీకు లాస్ట్ టైం కూడా కొంచెం హై వచ్చింది, రీసెంట్ 972 దాకా, మనకు దాదాపుగా అదే రేంజ్ కదా. సో ఎప్పుడైతే మీకు 1000 క్రాస్ అవుతుందో అప్పుడు లాంగ్ టర్మ్, ఎందుకంటే ఇది అండర్ వాల్యూ స్టాకు, జనరల్గా దీనికంటే పెరగాలి. కానీ మిగతా స్టాక్స్ లాగా ఇది కొంచెం ఎక్కువ అసెట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్కమ్ ఉంది, ఇన్సూరెన్స్ బిజినెస్ బాగుంది, కానీ పెరగట్లేదు, అండర్ వాల్యూ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయ్యి అప్పుడు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. జనరల్గా 4000 నుంచి 5000 ఉండాల్సిన స్టాక్ అది. సో 1000 రూపాయల కంటే కింద ఉంది, ఇష్యూ రేట్ దగ్గరే ఉంది దాదాపుగా. సో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత, సో అది లాంగ్ టర్మ్ అనుకుంటే మీకు హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ విమ్తా ల్యాబ్స్ అన్నారు. విమ్తా ల్యాబ్స్ ఏ రేట్లో కొన్నారండి? ఫ్రెష్ బయింగ్ అయితే విమ్తా ల్యాబ్స్ ఫ్రెష్ బయింగ్ అయితేనేమో 652, వాళ్ళ 3.3% పెరిగింది. మీకు ఇది బ్రేక్అవుట్ అయిందండి బాగా, 730 to 740 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఎందుకంటే దాదాపు ఇంకా కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోవచ్చు, కొంచెం ఆగండి. ఇదైతే ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి.
మీరు హోల్డింగ్ అయితే ఉన్నది అమ్ముకోవడానికంటే 700 దాటిన తర్వాత మీకు 700 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ కిందకు వస్తున్నప్పుడు అమ్మేసుకుంటే మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. రైట్, మరొక కాలర్ని తీసుకుందాం. తెనాలి నుంచి వినయ్ గారు నమస్తే అండి. మేడం ప్రభు గారితో మాట్లాడాను మేడం. మాట్లాడండి. చెప్పండి. సార్ మేము లారస్ ల్యాబ్స్ 850లో కొన్నాం సార్. ఓకే ఇప్పుడు ఇంకా పెరిగింది, 20 రూపీస్ పెరిగింది సార్. ఇది లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చా లేకపోతే ఏదన్నా తీసేయచ్చా సార్? ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ ఉంచుకునే స్క్రిప్ట్ అండి ఇది ఫండమెంటల్. ఇది యాక్చువల్గా చావా సత్యనారాయణ గారి ఆయన కంపెనీ ఎండి గారు ఆయన అంతకుముందు మ్యాట్రిక్స్ నిమ్మగడ్డ గారితో కలిసి మ్యాట్రిక్స్ కంపెనీని బాగా డెవలప్ చేశారు. తర్వాత అది ఆయన షేర్ తీసుకొని వైజాగ్లో ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి దాదాపుగా 2008 నుంచి స్టార్ట్ చేశారు. ఒక ప్రోడక్ట్ని ఎంత మ్యాక్సిమం దాన్ని ఇది చేయాలనేది బాగా తెలుసు. ఆయన మార్కెటింగ్ స్కిల్స్ బాగున్నాయి ఆయనకి. ఎందుకు ప్రోడక్ట్ని బాగా ఇది చేస్తారు. డెఫినెట్గా మెయిన్ ఈయనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్ లేదు. ఏదైనా వచ్చిన ప్రాఫిట్స్ వచ్చినాయి ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, వండర్ఫుల్ కంపెనీ. సో ఎందుకంటే ఎప్పుడైనా మనకి షేర్ గ్రోత్తో పాటు డివిడెండ్ కూడా వస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నెక్స్ట్ కూడా ఈ క్వార్టర్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ క్వార్టర్ కూడా Q2 కూడా బాగానే ఉండొచ్చు, ఎక్స్పెక్టేషన్ బాగానే ఉండొచ్చు. సో 1200 నుంచి 1400 వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో మీకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రేంజ్ వరకు చూసుకొని మీరు అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. రైట్, మరొక కాలర్ ఉన్నారు, చెప్పండి. హలో వినయ్ గారు. రైట్, కాల్ కట్ అయింది. ఇన్ కేస్ మీరు ఏమైనా మాట్లాడాలి ఇంకా పర్సనల్గా అనుకుంటే కనుక ప్రభు గారు పర్సనల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇంకా పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. రైట్, మరొక కాలర్ తీసుకుందాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్రభు గారితో మాట్లాడండి. నమస్తే ప్రభు గారు. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ ఫార్మా షేర్లు సిప్లా గానీ తర్వాత ఏమో సన్ ఫార్మా గానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం తగ్గున్నాయి సార్. అవునండి. తర్వాత ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు తగ్గుతున్నప్పుడు తీసుకోవచ్చా లేకపోతే కొంతకాలం ఆగి మళ్ళీ చూడమంటారా? అంటే యాక్చువల్ టాటా పవర్ 400 లో ఉందండి, అది తగ్గుతోంది, దాని పరిస్థితి చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు ఫార్మా వచ్చేసి ఆయన 250% ట్యాక్స్ అన్నారు. తర్వాత ఇప్పుడున్న దాంట్లో ఫార్మా లేదు. సో నెక్స్ట్ ఇష్యూ ఆయన ఫార్మా తీసుకున్నప్పుడు 250% వేస్తారా, ఎంత పర్సెంటేజ్ వేస్తారా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే యుఎస్లో ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా మందే. మనం ఈ చైనా నుంచి ఏపీఐ అక్కడి నుంచి 71% తీసుకొని ఇక్కడి నుంచి ప్రొడక్ట్ చేసి పంపిస్తాం. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కుదరలేదు కాబట్టి కొన్ని కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా మన సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పంపించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు 50% మన మీద కూడా ట్యాక్స్, మన మీద కసి కట్టినట్టు ఆయన 50% ఛాన్స్ వేస్తున్నారు. మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇది డైరెక్షన్ కూడా తెలియదు. ఈ 50% డైరెక్షన్ అని తెలుస్తూ ఫార్మా మీద ఎంత పర్సెంట్ వేస్తారు, ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్లో ఎక్కువ ఫార్మా పర్సెంటేజ్ యూఎస్కి ఉంది. సో ఆయన అంతా వెయ్యకపోవచ్చు. అంటే ఈ రెండు డైరెక్షన్లు తెలుస్తున్నప్పుడు దానికి మార్కెట్ మనకి ఫార్మా సెక్టర్ మీద కొంచెం ఏంటనేది తెలుస్తుంది. 250% వేస్తే ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. లేదు తగ్గించినప్పుడు అంతకుముందు మనకు 10% ఉంది. ఆ 10%లో మరి ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత వేస్తారనేది ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి దిక్సూచి తెలుస్తుంది, ఫార్మా ఇండెక్స్ అనేది డైరెక్షన్ తెలుస్తుందండి. నెక్స్ట్ మీరు టాటా పవర్ అన్నారు 377, 0.3% డౌన్ ఉంది సార్. ఇది కొంచెం డౌనే ఉందండి. చాలా 3 times డౌన్ బాటమ్ది 337, 340 ఆ రేంజ్లో 3 times వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పైన కన్సాలిడేషన్. అంటే ఒక దాదాపుగా మీకు 412 అంటే ఒక 70 to 90 పాయింట్స్ రేంజ్లోనే కదలాడుకలు ఉన్నాయి. సో ఎప్పుడైతే మీకు ఇది 365 కనుక కట్ అయితే ఇంకో కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాగా మనకి పైకి రావాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నప్పుడు మీకు 395 కనుక క్రాస్ అయితే ఇక పైకి 440 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ కొంచెం టైం పడుతుంది సార్. రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ కూడా మీకు మార్చ్ క్వార్టర్ కంటే జూన్ క్వార్టర్ బాగానే ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం తగ్గించుకున్నారు, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పెరిగినాయి. సో డెఫినెట్గా నెక్స్ట్ క్వార్టర్కి చూస్తే కొంచెం డైరెక్షన్ ఆ లెవెల్స్ అనేది దాటవచ్చు. కొంచెం టైం పడుతుంది, 3 months to 6 months అనుకుంటే మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. రైట్, మరొక కాలర్ తీసుకుందాం. నెల్లూరు నుంచి వివి రత్నం గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. మ్యూచువల్ ఫండ్ సార్ బంధన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సార్. ఓకే, గత ఆగస్టులో తీసుకున్నాము. ఓకే, అది -14.19 వచ్చింది సార్ మైనస్. ఓకే,
దాన్ని ఏం చేయాలి సార్? మీరు మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా మినిమం 5 ఏళ్ళని ఉండాలండి. ఒక్క సంవత్సరంలో మన ట్రెండ్ పట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మార్కెట్ కండిషన్స్ ప్రకారంగా చూస్తే తగ్గిందనుకోండి, సెప్టెంబర్ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండే ఉంది కదా దాదాపుగా. ఆల్ టైమ్ హై 26,277 టచ్ అయిన తర్వాత మళ్ళీ అదర్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ అయితే ఆల్ టైమ్ హై దాటుతూనే ఉన్నాయి. మనం ఆల్ టైమ్ హైకి దాటాలంటే ఇంకా చాలా ఇది ఉంది, దాదాపు 78% ఉన్నాం. సో దగ్గరికి 4 to 5% వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది న్యూస్ వల్ల, ఈ నెగిటివ్ న్యూస్ వల్ల. సో డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది మినిమం 5 ఏళ్ళు ఉండాలి. ఇన్ఫ్రా మీద మామూలుగా మన ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఏ కంట్రీ అయినా ఇన్ఫ్రా బాగుంటేనే ఆ కంట్రీకి ఇన్వెస్ట్మెంట్ కానీ అందరి చూపు దాని మీద పడుతుంది. సో ఇన్ఫ్రా అనేది ఎక్స్పెన్సెస్ మనం దాని మీద పెడుతున్నాం. డెఫినెట్గా మినిమం 5 ఏళ్ళు ఉంటేనే మీకు మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏ ఫండ్ అయినా కానీ. ఫండ్ మినిమం చూడాలంటే మనం సో ఇది పెట్టుకొని లాంగ్ టర్మ్ అనుకుంటే మట్టుకు ఉండండి. షార్ట్ టర్మ్ అనుకుంటే మన ట్రెండ్ అది మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ను మనం పట్టుకుంటే మనం కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది సార్. మీకు ఇంకా విపులంగా కావాలంటే నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. రైట్, ఇక ప్రభు గారి నెంబర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎవరైనా సరే పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కనుక పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్క్రీన్ మీద అయితే ప్రభు గారి నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ షో అయిన తర్వాత. రైట్, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు మీ కాల్ అయితే కట్ అయింది. నెక్స్ట్ ప్రభు గారి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి షో అయిన తర్వాత కాల్ చేయండి. రైట్, ఎందుకు ట్రంప్ అంతలా ఇండియా మీద కోపం పెంచుకున్నట్టు, అంత కక్షపూరితంగా ఎందుకుంటున్నట్టు? యాక్చువల్గా క్వాడ్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఐఆర్సీ ఫామ్ అవుతుంది, ఇండియా రష్యా చైనా ఫామ్ అవుతున్నప్పుడు క్వాడ్లో నుంచి చైనాకేంటి, క్వాడ్లో నుంచి మనం బయటికి రావాలని. సో ఎందుకంటే చైనాని నమ్మలేం, ఎప్పుడైనా సరే ఇబ్బందే. యుఎస్ని మనం కాదనుకోకూడదు, చైనాని కాదనుకోకూడదు, ఇద్దరిని ఉండాలి. సో ఇక్కడ క్వాడ్లో నుంచి బయటకు వస్తారా అనేది ఒక క్వశ్చన్, ఎందుకంటే వెళ్ళిపోతారన్న భయం యుఎస్కి కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు కలిసారో యుఎస్ అనేది డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. డెఫినెట్గా వీళ్ళు ముగ్గురు అయితే స్ట్రాంగ్ అవుతారు కాబట్టి. సో మనం చైనాని కూడా అంత కాన్సన్ట్రేషన్ దాని మీద పూర్తిగా నమ్మలేం కాబట్టి ఇప్పుడు కూడా ఇన్స్టెంట్గా మన ట్రెమర్స్ వల్ల కొంచెం ఇబ్బందే, బట్ లాంగ్ టర్మ్లో పెద్ద ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ, అందులో యూఎస్కి చాలా తక్కువ. అదిగాక మన యూరోపియన్ కంట్రీస్ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA చేసుకున్నాం. సో నెక్స్ట్ మన SCOకి షాంఘై కార్పొరేషన్ దాంట్లో మన ప్రైమ్ మినిస్టర్ కూడా 30 ఈ నెలాఖరికి ఫస్ట్కి అక్కడ ఉంటున్నారు. దానికంటే ముందు జపాన్కి వెళ్తున్నారు. అంటే దౌత్యపరంగా జపాన్కి చైనాకి పడదు. సో డెఫినెట్గా వాళ్ళని మనం కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు, మనకి ఫేవర్గా ఉన్నప్పుడు, డెఫినెట్గా అదర్ కంట్రీస్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు యుఎస్కి పంపించే ఇది మనకి పెద్ద ఎఫెక్ట్ పడదు. ప్రస్తుతానికైతే 0.5 to 1% మన జీడిపిలో ఎఫెక్ట్ అయినా లాంగ్ రన్లో ఇక నెక్స్ట్ 6 months to 1 year టార్గెట్ పెట్టుకుంటే ఎవరికైతే ఈ యుఎస్కి ఎంత పర్సెంటేజ్ పంపిస్తున్నామో ఆ మిగతాదంతా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేరే కంట్రీస్తో చేసుకుంటే మనకి పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ ఇన్స్టెంట్గా కొంచెం ఇబ్బంది పడతాం, రీట్రేస్ అవుతుంది కాబట్టి. కానీ యుఎస్ని కూడా పూర్తిగా కట్ చేసుకోకూడదు. సో డెఫినెట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఆలోచన కూడా అదే. సో డెఫినెట్గా మోడీ గారి ఆలోచన కూడా అదే, ఇద్దరిని చేసుకోవాలి. ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి, ఇష్యూ సెటిల్ అవ్వాలి. అవే అవకాశం ఉందా అంటే ఆయన, ఎందుకంటే మరీ కసిగట్టినట్టు మన వాళ్ళని కూడా గొలుసులేసి పంపించినప్పుడు నానా రకాలు ఇబ్బంది పెడుతున్నాడు, అన్ని రకాలుగా. అంటే చైనాని ఆయిల్ తీసుకున్నప్పుడు వాళ్ళని ఏం చేయట్లేదు, కానీ ఇండియాని మరీ ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. సో మరి దీనికి ఎండ్ పాయింట్ ఎక్కడ పడుతుంది అనేది అతి త్వరగా ఇప్పుడు ఈ 2 daysలో వస్తుంది అనుకున్నాం ఏదో ఒక న్యూస్. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి కదా. సో ఎక్కడ ఏమైనా వస్తుందే పాజిటివ్ అంటే ఎటు సైడ్ నుంచి కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుకు పడలేదు. సో పాజిటివ్ న్యూస్ అంటే మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు ఏంటి ఎట్లా ఈ 50% అనేది ఇది ఫైనలా, సెటిల్ చేస్తారా, లేకపోతే ఎంతవరకు ఏదన్నా మళ్ళీ ఆయిల్ తీసుకుంటే 25% ఎక్స్ట్రా అన్నారు కదా, దాన్ని ఏం చేస్తారా అనేది ముఖ్యం. మన గవర్నమెంట్ స్టెప్స్ ఇప్పుడు ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు ఎఫెక్ట్ అవుతున్నాయో వాళ్ళకి ఏం చూపిస్తారు, డైరెక్షన్, ఆ లాస్ని కాంపెన్సేట్ చేయడానికి ఏం చేస్తారు, PLI స్కీమ్ కింద వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ చూపిస్తారా, ఇవి ఇంపార్టెంట్. అది వాటి డైరెక్షన్ బట్టి మన మార్కెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కొంచెం వెయిట్ చేస్తే గవర్నమెంట్ స్టెప్స్ బట్టి మార్కెట్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని బట్టి ముందుకెళ్ళాలండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి BRK మార్కెట్ బస్. నమస్తే.